పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజలు అటవీశాఖ అధికారులకు సహకరించాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భగవంత్ రావు పేర్కొన్నారు. పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండి ప్రజలు అటవీశాఖ అధికారులకి సహకరించాలని ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భగవంతరావు పేర్కొన్నారు. బుధవారం మంచిర్యాల జిల్లా జైపూర్ మండలంలోని కుందారం గ్రామ పంచాయతీ సమీపంలో అటవీ సంరక్షణతో పాటు వన్యప్రాణుల సంరక్షణపై స్థానిక గ్రామ ప్రజలకి అటవీశాఖ సిబ్బంది అవగాహన సదస్సును చేపట్టారు. ఈ సందర్భంగా భగవంతరావు మాట్లాడుతూ కాగజ్నగర్ డివిజన్ ఫారెస్ట్ పరిధిలో పులి సంచరిస్తూ మనుషులపై దాడిని గమనించి ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. పులి సంచారం కనబడిన అడుగుజాడల్ని చూసిన వెంటనే ఫారెస్ట్ అధికారులకి సమాచారం ఇవ్వాలన్నారు. ఒకవేళ మన ప్రాంతంలో పులి సంచారం యొక్క సమాచారం అటవీ శాఖ వారికి అందిన ఎడల పులిని కాపాడుకుంటూ ప్రజల్ని అప్రమత్తం చేస్తామని తెలిపారు. అడవి జంతువుల నుండి రక్షణ పొందే విధానంపై పలు సలహాలు సూచనలు చేశారు. సహజంగా లేదా మానవ తప్పిదాల వల్ల అడవికి జరిగే నష్టాన్ని వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు సౌజన్య, శేఖర్, లవన్, ఎఫ్బిసి, సాయి కిరణ్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ కుందారం సెక్షన్ ఆఫీసర్, నా పేరు భగవంతరావు. ఇది మన జంగల్లో మన ఊర్లో వేస్తున్నారు. ఊర్ల గురించి మెయిన్ అంటే శికారులు ఇట్లా మన దుప్పులు కానీ మేకాలు కానీ మళ్ళీ మనుషులు కూడా పడుతున్నారు ఆ తీగలకి వేసే వరకు. అలాంటి వేయకుండా దాని గురించి మాట్లాడటానికి ఊళ్ళో గ్రామ పంచాయతీలలో మీటింగ్ చేసి చెప్పడం జరుగుతుంది. మళ్ళీ రెండోది ఏంటంటే టైగర్ కూడా కాగనాల ఒక అమ్మాయి చనిపోయింది. ఏంటంటే పత్తులలో వేయడానికి వీళ్ళు అంగబడి ఏడుతుండ్రు. అయితే అది జంతువు అనుకొని మీద పడి చంపేస్తుంది. అయితే నిలబడి ఉంటే అది దాదాపుగా పెద్ద పులి అనేది మన మనుషుల మీద చంపడానికి రాదు. అది దాని గురించి చెప్పడానికి ప్రతి గ్రామ పంచాయతీలో మీటింగ్ చేయనున్నది. ఇప్పుడు ఈ అవేర్నెస్ కండక్ట్ చేయడానికి పర్పస్ ఏంటంటే మెయిన్గా ఫారెస్ట్ ప్రొటెక్షన్, అట్లాగే వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్. ఇప్పుడు వచ్చేది సమ్మర్ కాబట్టి ఫారెస్ట్ ఫైర్ పడకుండా ఉండడానికి కూడా ముందు జాగ్రత్తగా ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. అయితే ఇందులో భాగంగా ఇప్పుడు కాగజ్నగర్లో టైగర్ వచ్చి మనుషులపై అటాక్ చేస్తుంది కదా, అందుకని ముందుగా ఇటు రాకముందే ప్రజల్లో అవేర్నెస్ చేస్తే అది వచ్చినప్పుడు ఎట్లా దాని నుండి బయటపడాలనే వాళ్ళకి ఐడియా ఉంటుందని చెప్పేసి ముందుగా మేము చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళు పనులకు వెళ్ళినప్పుడు గ్రూప్గా వెళ్ళాలి, కానీ సింగిల్గా చేసినప్పుడు ఏమవుతుందంటే ఏమైనా అటాక్ చేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కువ మంది ఉన్నప్పుడు అరిచిస్తే అది వెనక్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. అట్లాగే వాటి అడుగులు కనిపించినా ఇంకా ఏదైనా ముందుగా మాకు సమాచారం ఇస్తారు వాళ్ళు ఇవ్వడానికి మేము చెప్పడం వల్ల. లేదు మాకే ముందు తెలిస్తే దాన్ని ఒక పక్కన టైగర్ని కాపాడుకుంటూనే మన జనాలకు కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేయడానికి కోతులు ఎక్కువగా ఉండకపోయేది, కానీ వాటిని తీసుకొచ్చి వదిలేస్తున్నారు వేరే వాళ్ళు. దానివల్ల కోతుల సంఖ్య ఎక్కువైతుంది. అయితే వాటికి ఆహారం మన సొంతంగా ఇవ్వకూడదు. ఇక్కడ చెన్నూరు రోడ్డులో జైపూర్ భీమారం దగ్గర ఎవరన్నా ఏదన్నా వాళ్ళ అకేషన్ని బట్టి వాటికి ఫ్రూట్స్ కానీ కూరగాయలు కానీ అలాంటివి ఇస్తున్నారు. అవి వేయడం వల్ల ఏమవుతుందంటే అన్ని రోడ్డు పైకి వచ్చేసి రోడ్డు మీద ఉండడానికి ట్రై చేస్తున్నాయి. వాళ్ళు సొంతంగా వాటి ఆహారాన్ని వెతుక్కోవడం మానేసారు. అట్లా కాకుండా వాటికి అవే ఫారెస్ట్లో దాదాపుగా వాటికి కూడా కోతులకు దొరికే ఆహారం ఉంటుంది. వాటికి అవే వెతికి తినేటట్టుగా ఉండాలి, కానీ మనం అలాంటివి వేయకూడదు. దానివల్ల యాక్సిడెంట్స్ కూడా ఉంటాయి కాబట్టి అలాంటివి కూడా